నేనైతే బోనం చేయట్లేదండి. బోనం చేసిన ఈ అమ్మని ఎత్తుకో అని బతిలాడాలి. అందుకే నేను బోనం ఎత్తుకోవద్దు కదా, అందుకే బోనం చేయట్లేదండి. నెక్స్ట్ టైం చేయాలి. సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో బోనం తీయాలని నాకు చాలా ఆశ ఉందండి. మీరు సపోర్ట్ చేస్తే, మీ అండదండలు ఉంటే, నా ఛానల్ ముందుకెళ్తే, యూట్యూబ్ నుంచి నెల నెల కొద్దిగా సంపాదన వస్తే నేను కట్టుకుంటానండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. అయిపోయిందా? ఇది పట్టుకుంటే ముగ్గు వేయరా జర కొద్దిగా ఆరాలి. నైట్ తెస్తా అయిపోయింది. కాంపు కలర్ లేక ఇప్పుడు కలిసి మా ఊళ్ళో బోనాల పండుగ ఎండ కలుగుతుందా ఏమన్నా అనుకోని మాకు ఇలా పండుగ లేదు ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయి మాకు పండుగ లేదు ఫ్రెండ్స్. అందుకని ఎండ కలుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆలిమన్ పార్జాత్. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఛాయ్ తాగారా? నేనైతే తాగుతున్నాండి. ఈరోజు మా ఊర్లో బోనాలండి. బోనాల పండుగ చేసుకునే ప్రతి ఊరి వాళ్ళకు బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ఒక్కొక్క పని చేస్తున్నాను. బండలు కడిగానండి. ఇక పక్క శ్రద్ధలు నానబెట్టిన పిండాలే, వంట చేయాలి. కాకరకాయ కడిగి పెట్టాను ఫ్రిడ్జ్లో ఉంది. కూలిగుంట కాకరకాయ బాగా రాదు, మెత్తగా వస్తుంది. అందుకే కడిగి బయట పెట్టానండి. ఇప్పుడు చెద్దర్లు పిండాలి, ఆకిట్లో ముగ్గు వేయాలి. కలర్ చల్లిన ముగ్గు వేయలేదు, ఆరాలని చట్నీ పెట్టింది. ఆకిట్లో ముగ్గు వేయాలి, చెద్దర్లు పిండాలి, అన్నం కూర ఉండాలండి. ఇంత పని ఉంది. 5 o'clock లేచినా కూడా పని తీరట్లేదండి. ఏమైనా బండల వరకు కడిగి చెద్దర్లు నానబెట్టాను అంతే. ఇంకా మస్తు పని ఉందండి చేసేది. గబా గబా అన్ని పనులు చేసుకోవాలండి. ఏ పండుగ వచ్చినా ఆడవాళ్ళకే ఉంటుంది కదా పని. ఇప్పుడు ఈరోజు కూడా నా పని అంతే అండి. మైక్ విన్నారా ఎట్లా మోగుతుందో? మా ఊర్లో అయితే క్యాస్ట్ వైజ్గా బోనాలు వెళ్తున్నారండి. ముత్యాలమ్మ బోనాలు ఏ ఊర్లోనైనా అందరు కలిసి ముత్యాలమ్మ బోనాలు వెళ్తారు. ఏందో ఈ ఊళ్ళో ఒకసారి, తేనుగోలు ఒకసారి, యాదవులు ఒకసారి, సపలలో ఒకసారి, మంగళూరు ఒకసారి, ఇలా వేరు వేరు గుళ్ళు ఉన్నాయి. వేరు వేరుగా బోనాలు వెళ్తున్నారండి. నిన్న యాదవులు వెళ్ళారు, ఇవాళ ముదిరాజులు వెళ్తున్నారు. ఈరోజు ముదిరాజులు వెళ్తారు, గౌడ్స్ వెళ్తారు. వాళ్ళ గుడి వేరే ఉంది, ముదిరాజుల గుడి వేరే ఉందండి. వేరు వేరు గుళ్ళు ఉన్నాయండి. మా ఊర్లో మాత్రం ఇలా ముత్యాలమ్మ బోనాలు వెళ్తారు. మీ ఊర్లో కలిసి వెళ్తారా, వేరు వేరు వెళ్తారా? కామెంట్ చేయండి. ఈ పద్ధతి అయితే అస్సలు బాగాలేదండి. ఇక్కడ బోనాలు అయితే పని తీరట్లేదని బాబుని కూడా వెళ్ళి అడిగితే వాడు మంచిగా బియ్యం కడిగి నానబోసి పెట్టిందండి. కాఫీ తాగగానే ఆకుట్లో ముగ్గు వేసుకొని అన్నం కూడా వండుతానండి. అప్పటి వరకు చెద్దర్లు మంచిగా నాటాయి. సో చెద్దర్లు కొట్టేసుకుంటే పని తీరుతుంది. ఇంత పని ఉన్నా, బోనాల పండుగ ఉన్నా మాకైతే సెలవు లేదండి. నేను జాబ్కి వెళ్ళవలసిందేమో. మధ్యాహ్నం అడిగి రావాల్సి వస్తుంది. నేనైతే బోనం చేయనండి, బోనం చేయను, బోనం ఎత్తుకోనండి. అందుకే నేను ఎప్పుడు బోనం చేయను. పని అంతా తీసుకొని నా జాబ్కి వెళ్ళాలి, నా జాబ్ పని చూసుకోవాలండి. చూస్తూ ఉండండి మా వీడియోస్, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి.
వేస్తున్నాను బెడ్షీట్. ఎప్పుడెప్పుడు వింటూనే ఉంటాం, ఉత్తి చూడండి ఎత్తేస్తుంది. మళ్ళీ ఇంకోసారి జాడిస్తాం. వాటిలో ముగ్గు వేసాను చూసారు కదా, బాగుంది. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అది ఇప్పటికి పని తీరిందండి. బాక్సులు పెడుతున్నాను మధ్యాహ్నానికి బాబుకు. ఇదిగోండి కాకరకాయ ఫ్రై. కొంచెం బెల్లం వేసాను చేదు ఉండకుండా. కారం ఎక్కువ వేసినండి ఫ్రైలా. కారం ఉంటే చేదున్నా బాగానే ఉంటుంది అనేసి కారం ఎక్కువ వేసా. చేసిన పని 2 సార్లు చేయాల్సి వచ్చిందండి. అడావిడిలా ముగ్గు వేసాను ఫస్ట్, తర్వాత వచ్చేసి దుప్పట్లు విండి బస్తాలు విండి నీళ్ళు కింద పోసాక అది మురిపైపు మొత్తం లీక్ అయ్యి ముగ్గు మీద మొత్తం వాటర్ వేస్తాం. ఇక మళ్ళీ నీళ్ళన్నీ కొట్టేసి ఫ్రెష్ నీళ్ళు పోసి కొట్టి మళ్ళీ ముగ్గు వేసినాం. బాక్స్ ఎందుకు వద్దు? స్కూల్ లేదు 4 అన్నారు. మెసేజ్ చూసినావా మరి అనవు? తెలుసుగా ఎప్పట్లేక నేను బాక్స్ పెడతాను. ఇప్పుడు చూసిన స్కూల్ లేదంట, మెసేజ్ పెట్టిందంట చాలా సార్లు. బాక్స్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు తింటావా? అయ్యనా మరే తింటురా ఇక రోజు లెక్కనే. ఈరోజు ఊర్లో బోనాలు కదా, అయితే అన్ని క్యాస్ట్ల వాళ్ళు వెళ్తురంట. ఎవరు ముత్యాలమ్మ గుడి వాళ్ళకే ఉందండి. ఏందో అసలు ఊర్లలో మొత్తం అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఒకటే ముత్యాలమ్మ గుడి ఉంటుంది. ఒక ముత్యాలమ్మకే బోనాలు పెడతారు. కాకపోతే ఎస్సీ వాళ్ళు వేరే వెళ్తారండి. ఈడేందో క్యాస్ట్కి ముత్యాలమ్మ గుడి ఉంది. ఎవరి క్యాస్ట్ వాళ్ళు వాళ్ళే వెళ్తారు. ఈ పద్ధతి అయితే బాగాలేదండి, నాకు నచ్చలేదు. ఇంకా వానికైతే స్కూల్ లేదంటే ఇక నేను తింటా, నాకుంది జాబు. మధ్యాహ్నం అయినా అడిగి రావాలండి. బోనాలు కదా, నేనైతే బోనం చేయట్లేదండి. బోనం చేసిన అమ్మని ఎత్తుకో ఈ అమ్మని ఎత్తుకో అని బతిలాడాలి. ఇంకా అందుకే నేను బోనం ఎత్తుకోవద్దు కదా, అందుకే బోనం చేయట్లేదండి. నెక్స్ట్ టైం చేయాలి. సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో బోనం తీయాలని నాకు చాలా ఆశ ఉందండి. మీరు సపోర్ట్ చేస్తే, మీ అండదండలు ఉంటే నా ఛానల్ ముందుకెళ్తే యూట్యూబ్ నుంచి నెల కొద్దిగా సంపాదన వస్తే నేను కట్టుకుంటానండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి. జాబ్కి వెళ్తున్నానండి నేనైతే. స్కూల్ స్కూల్ లేదని మా ఊరు మన స్కూల్ మెసేజ్, స్కూల్ లేదని పిల్లలు ఆకతాయిలు స్కూల్ లేదని మెసేజ్ పెట్టిందట. ఇప్పుడు స్కూల్ బస్ వచ్చింది అంటే స్కూల్ ఉంది. ఇంకా కూర అయితే వేసి పెట్టే ఉంది బాక్స్లా. ఒక అన్నం బాక్స్లో ఒకటి అన్నం పెట్టుకొని పో. 4 గంటలకే వెళ్ళేసిన బోనాలు వెళ్తున్నాను. ఏం చేస్తాం మరి? ఏమో మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా, ఎవరన్నా వచ్చి ఏమన్నా అడుగుతా. ఓళ్ళన్నా పోతేనేమో పోతా, వాళ్ళు రాలేదంటేనే ఉంటా. కాదు, నువ్వు 10th క్లాస్ కూడా ఏమన్నా క్లాసులు చెప్తారా? ఏమో పోరాదు. ఏమైతుంది? బోనం చెప్తారు క్లాస్ ఏమన్నా చెప్తారు. సరేనా? కూర బాక్స్ అయితే ఉంది, అన్నం బాక్స్లో అన్నం పెట్టుకొని పోయింది. ఈ వీడియోస్ అయితే ఇంతేనండి. బాయ్.